చదివేస్తే ఉన్నమతి పోతుందనాలో, శాంతి అంటే హిందువులని అణచివేయడం మాత్రమే అనాలో తెలియదు. ప్రస్తుతం నా పక్కన కనబడుతున్నటువంటిది ఒక నోటీస్. సబ్ ఇన్స్పెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి రాయిచోటులో ఇచ్చినటువంటిది. ఆ వ్యక్తి పేరు నరసింహులు అట, ఆకుల బాల నరసింహులు, 30 సంవత్సరాలు. ఆయనకి ఇచ్చినటువంటి ఈ నోటీస్ యొక్క సారాంశం ఏంటంటే, రాయిచోటులో ముస్లింలకి హిందువులకి మధ్యన కొంత వివాదం ఉంది. ఈ వివాదం సందర్భంలో శాంతి చర్చల ద్వారా ఇద్దరి మధ్యన సమన్వయం ఏర్పాటు చేశాం. కానీ మొన్నటిసారి జరిగినటువంటి కార్యక్రమంతో ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంలో మీరు మీ ఇంటి దగ్గర భజన పెట్టుకుంటున్నారని తెలిసింది. భజన సందర్భంగా మీ ఇంట్లోకే పరిమితం కండి. నమాజు సందర్భంలో ఇట్లాంటి భజన కారణంగా ఇబ్బందులు తలెత్తుతాయని అక్కడ ఉన్నటువంటి పోలీస్ పికెట్కి సంబంధించిన మా సిబ్బంది చెప్తున్నారు. మీరు బయట వాళ్ళని ఎవరిని భజనకి రానియకండి, అదే భజనకి సంబంధించి బయట వాళ్ళని పెట్టుకోవద్దు, మీ ఇంటి వరకు పరిమితం కండి అన్నటువంటిది. ఇక్కడ బేసిక్గా ఇద్దరి మధ్యన ఇంట్లో భజన పెట్టుకోవడానికి పర్మిషన్ కావాల్సి వస్తుందా? ప్రత్యేకించి వాళ్ళు అడగలేదు. కానీ ఇంట్లో భజన పెట్టుకోవడానికి పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏంటి వాళ్ళ అనుమానం? ఇక్కడ నమాజ్ జరుగుతున్న సందర్భంలో అంటే మసీదుకి వ్యతిరేకంగా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మొన్న చేసిందే ఒక పెద్ద విచిత్రం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారం. అక్కడ అరెస్టులు ఎట్టా జరిగినాయి, ఏం జరిగింది అన్నటువంటిది. చివరికి హిందువులకు సంబంధించినటువంటి ఊరేగింపు, వీరభద్రస్వామి ఊరేగింపు, పారువేట ఉత్సవం 130 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఉత్సవానికి బ్రేక్ వేసినటువంటి కార్యక్రమం. అది ఒక ఎత్తు. ఇప్పుడు చివరికి అక్కడే కదా ఆ మధ్యన అయ్యప్ప స్వాముల మీదన దాడి జరిగినటువంటిది. ఇది 3వ ఇన్సిడెంట్ కదా. అంటే క్రమంగా హిందువులు, ఆ మసీదు ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు భజనలు చేసుకోవాలంటే కూడా పోలీసు అనుమతి తీసుకోవాలి. లేదంటే ఇంటి బయట భజన వినబడకూడదా? ఎలాంటి ధోరణి ఇది? ఏ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్తున్నాం మనం? ఇదే మొక్క మసీదులో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తామా? చెప్పం కదా, అవసరం లేదు, చెప్పక్కర్లేదు. వాళ్ళ నమాజ్ వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ భజన వీళ్ళు చేసుకుంటారు. అవి రెండింటి మధ్యన క్లాష్ వచ్చేదేంటి? అతి ఉత్సాహమా, లేకపోతే కనుక ఇది గొప్పగా మనం సమాజ పరిరక్షణ కోసం చేస్తున్నాం అంటే పోలీసుల ఉద్దేశాన్ని నేను ఇంటెన్షన్ తప్పుపట్టట్లా. శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నారు, మంచిది, వెరీ గుడ్. శాంతి నెలకొల్పాలంటే ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టు ఉండాలి. ఒకళ్ళ పనిని రిస్ట్రిక్ట్ చేసేటట్టు ఉండకూడదు, హిందువుల పనిని రిస్ట్రిక్ట్ చేసేటట్టు ఉండకూడదు. అది కదా ఇక్కడ అసలు అంశం. ఒక హిందువు అక్కడ బతకూడదా? తన ఇంట్లో భజన తను చేసుకోకూడదా? అలా చేసుకోవడం తప్పు అవుతుందా, నేరం అవుతుందా? ఇంకోటి, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇతరులు అంటే పోనీ మసీద్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఎవరు లోకల్ వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అని ఏమన్నా వెరిఫై చేసి సర్టిఫికెట్ ఇస్తున్నారా? ఒక గుడి దగ్గరికి, ఒక పూజా కార్యక్రమం దగ్గరికి ఆ ఊరోళ్ళే, ఆ సందులో వాళ్ళే రావాలని ఏమైనా ఉందా? ఎవరైనా వస్తారు. ఏం చంద్రబాబు గారు కుప్పం నియోజకవర్గంలో ఉంటారు, హైదరాబాద్లో ఆయన సొంత ఇల్లు ఉంటుంది. ఇక్కడికి రారా కార్యక్రమం జరిగినప్పుడు దుర్గగుడి దగ్గరికి? లేదంటే మంగళగిరిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడెక్కడి నుంచినో వస్తారు. అట్లాగే ప్రతి కార్యక్రమానికి, ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచినో వస్తారు. వాళ్ళు ఏమైనా తప్పుగా తప్పట్టాలి కానీ రావడానికి వీల్లేదు అనేటటువంటి ధోరణి. ఈవెన్ మొన్న కూడా కొత్త వాళ్ళు వచ్చారు, ఆర్ఎస్ఎస్ విహెచ్పిని ఏకంగా ఎఫ్ఐఆర్లో రాసి పడేస్తారు. అంటే ఏంటి, ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఉగ్రవాద సంస్థని మీరు ఏమైనా సర్టిఫై చేస్తున్నారా? మొన్న మాట్లాడినటువంటి మాటలు ఆ తరహాలోనే ఉన్నాయి. ఏం వాళ్ళని ఉగ్రవాద అయితే బ్యాన్ చేసేయండి, చూద్దాం అదేం జరుగుతుంది అనేటటువంటిది. కొత్తగా వచ్చిందా ఏంటి? వాళ్ళకి సంబంధించిన వరకు బ్యాన్ చేశారు. ఎవడు చేశాడు అది? ఎందుకు చేశారు అది? ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మెజార్టీ ప్రజల హక్కులు కోరే వాళ్ళని బ్యాన్ చేస్తారా? ఇప్పుడు వాళ్ళని దొంగలుగా చూపించే ప్రయత్నం ఒకసారి జరిగింది. ఇప్పుడు చివరికి భజన చేసుకోవడానికి ఈ కొత్త కార్యక్రమం ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం మనం? శాంతి భద్రతలు కావాలంటే ఇద్దరి దగ్గర కంట్రోల్లో ఉండాలి. ఒకళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఒకళ్ళకి సంబంధించిన స్వేచ్ఛని తొక్కి పడేస్తామంటే ఇదెక్కడ ధర్మం, ఇదెక్కడ న్యాయం?